అండి. అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఈరోజు ఒక మంచి కళాకారుడు, అన్న పేరు ఆనంద్. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు. ఆ అన్నతో ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో అన్న మన ముందున్నాడు. అన్ననే తెలుసుకుందాము. అన్న నేపథ్యం ఏంటి? అసలు ప్రజానాట్య మండలిలోకి ఎట్లా వచ్చిండు? అని అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాక. అన్న చాలా రోజుల నుంచి చూస్తున్న సోషల్ మీడియాలో మీ పాటలు గానీ, మీ బాబు పాటలు గానీ, కరోనా టైంలో గూడా చాలా బాగా ఫోకస్ అయిన పాటలున్నాయి. ఒక్కసారి మీరు ఎక్కడ అసలు మీ నేపథ్యం ఎక్కడ? ఎట్లా మీరు ఈ ప్రజానాట్య మండలిలోకి ఎలా వచ్చారు? ఆ సంఘంలోకి, ఆ పార్టీలోకి? ఏ పాట మిమ్మల్ని బాగా ఆకర్షణ అంటే బాగా పాట వల్ల ఫోకస్ అంటే బయటికి ఏ పాట వల్ల గుర్తింపు పొందారు? మాది సొంతం పల్లెర్ల గ్రామం. అన్న. ఆత్మకూరు ఎం మండలం. అన్న. ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా. హ్మ్. అక్కడ నేను చదువుకుంది, నా బాల్యం మొత్తం అక్కడనే. నేను పుట్టింది మాత్రం మా అమ్మమ్మ ఊళ్ళో. హ్మ్. పుల్లాయిగూడెం అని ఆ! అక్కడ. మా నాన్న ఊరేమో పల్లెర్ల. హ్మ్. అక్కడ నేను ఉన్నది. చిన్నప్పటి నుంచిలే నేను మా నాన్న మీటింగ్‌లకు పోతా ఉంటే ఏలు పట్టుకొని తీసుకుపోయేటోడు ఆ! చిన్నప్పుడు. చిన్నప్పుడు. హ్మ్. 2వ తరగతి నుంచెలే. హ్మ్. ఆయన మా అమ్మ అప్పుడు ఇంట్లో గోల చేస్తాడని చెప్పి తీసుకొని పోయేటోడు. హ్మ్. అక్కడ పాటలు పాడుతుంటే, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఉండేది. అసలు వాస్తవానికి మా అమ్మ గాయని. ఆహాహా! కలుపులలో పాటలు పాడుతది. ఆ! నాట్లలో కలుపులలో. నాట్లలో ఓకే. పాడుతది. అట్లా మా అమ్మ నుంచి వచ్చింది నాకు గానం. ఆ! అయితే పాటలంటే ఇంట్రెస్ట్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ పాటలు పాడుతుంటే, ఆ! జనం మధ్యన పాడుతుంటే ఇవన్నీ చూసి అప్పుడు చిన్నప్పటి నుంచెలే పాట మీద ఓ ఇష్టం అనిపించేది. ఆ! అట్లా నేను పాటను ఇష్టపడేటోడిని. అట్లా నేను తర్వాత చిన్న చిన్నగా వాళ్ళు పాడుతా ఉంటే కంజర తీసుకొని పోయి అడవిలోకి పోయి, అంటే హ్మ్. పక్కన మా ఇంటి వెనకాలనే మొత్తం అది ఉంటది. చేనులు అవన్నీ ఉంటాయి. ఆ! అక్కడ పోయి ఓ చెట్టు మీద కూసొని డప్పు కొట్టుకుంటా ఏదో పాట పాడుకుంటుంటిని. ఆ! వాళ్ళు పాడినయన్నీ గుర్తు చేసుకొని పాడుకునేటోడిని. ఒక్కడివే. ఒక్కడినే. ఆ! అట్లా పాడుకుంటుంటే ఇక తర్వాత మళ్ళీ పోతా ఉంటే నేను పాట పాడతా అని చెప్పి వాళ్ళ ముందట పాడడం. అరే మంచిగా పాడుతున్నావురా అంటే అనేది. ఏదున్నా అంత పట్టించుకోకపోయేది. నేను కూడా ఏది పడితే అది ఏదో పాడుకుంటే పాడేది. ఆ! మొదటిసారిగా నేను నాకు 2వ తరగతిలో ట్యూషన్ చెప్పిన ధర్మపాల్ రెడ్డి సార్ అని, హ్మ్. ఆ సారు అప్పటికి పని చేస్తున్నాడాయన. హ్మ్. యువకుడు. హ్మ్. ఇంటర్మీడియేట్ ఏమో చేస్తున్నాడాయన. నేను 2వ తరగతి. హ్మ్. ట్యూషన్ చెప్పేటోడు. హ్మ్. అయితే ఆ పాటలు పాడతావు గారా నువ్వు, మంచిగానే పాడుతున్నావు గారా అని, ఈ పాట నేర్చుకోరా అని చెప్పి 'మారాలి మన సమాజం' అనే పాట నేర్పిండు నాకు. ఒక్కసారి. ఆ! మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి 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 మన మన సమాజము, సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించెరా, మారాలి మారాలి మన సమాజము. మారాలి మారాలి మన సమాజము. ఈ పాట నాకు మొట్టమొదట బీజం వేసింది. మామూలు పాటే కదన్న ఆ! ఈ పాట. అయితే ఆయనకు గూడా మరి ఎందుకు నేర్పించాలనిపించిందో, అంటే ఈజీగా ఉంటది పాట. హ్మ్. కాబట్టి నేను చెప్పంగానే పట్టుకున్నా ఎమ్మటే. హ్మ్. అరే! నువ్వు బాగా పాడుతున్నావు, మొత్తం నేర్చుకోరా అని చెప్పి నేర్పించేసా. హ్మ్. ఆ తర్వాత ఆయన మా స్కూల్‌లోనే కేకే శర్మ గారని హెడ్ మాస్టర్ సార్ ఉండే. హ్మ్. ఆ సార్ గూడా ఈ పాట పాడుతూనే ఈయన చూసి, హ్మ్. "నువ్వు మంచిగా పాడుతున్నావురా పాటలని" చెప్పి ఆయన ఒక పాట నేర్పిండు. ఆ! మా స్కూల్‌లో ఈ డ్రామాలు ఏపిచ్చేటోళ్ళు. ఆహాహా! ఆ స్కూలు ఆధ్వర్యంలో. ఆ! ఆ డ్రామాలేసేటప్పుడు ఈ సారు ధర్మపాల్ రెడ్డి సార్ గూడా అందులో ఒక పాత్ర ఏసిండు. హ్మ్. "అరే! ఈడు మంచిగా పాడతాడు సార్" అని చెప్పి సార్‌కి చెప్తే, సార్ గూడా జగదపి రామ రఘుకుల సోమ కరుణను జూపవయ్యా అనే పాట ఒకటి, సినిమా పాట సంబంధించింది ఒక పాట నేర్పిండు. ఆ! ఆయన 'కె.కె. శర్మ' అంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు. హ్మ్. హ్మ్. ఆ నేర్పేసరికి ఈ పాట గూడా వాడేసిన. అక్కడ డ్రామాలలో చెప్తుంటే పాడేసిన. హ్మ్. ఇట్లా నా పాట ప్రారంభమైనయి. హ్మ్. ఈ పాటలు పాడుతుంటే మా ఊళ్ళో ఉన్న కొందరు, అంటే మా నాయకత్వంలో ఉండేవాళ్ళు, మా నాన్న తీసుకపోవడం, వాళ్ళకి పరిచయం చేయడం, పాడుతుంటే నేను పాటలు పాడుతుంటే ఇష్టంగా హ్మ్. కృష్ణారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, యాదిరెడ్డి గారు ఇట్లా కొందరున్నారు మా హ్మ్. ఊర్లో. హ్మ్. చాలా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు హ్మ్. మా పార్టీకి. హ్మ్.
అందులో వాళ్ళు ప్రోత్సహించి నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్లో పాటల శిక్షణ జరుగుతున్నది ఉమ్, అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఉమ్, అప్పుడు వాళ్ళు పంపించారు నన్ను. అప్పుడు ఉమ్, ఎప్పుడంటే నా 6th క్లాసులో, ఉమ్, నేను 6th క్లాసులో పాటలు అప్పటికే వాళ్ళు వాడుతున్న పాటలని వాడుతూనే ఉన్నా ఆల్రెడీ. ఉమ్, పాడతామంటే ఈడు మంచిగా వాడుతున్నాడు, ట్రైనింగ్ పంపితే ఇంకా బాగా వాడతాడు కదా అని చెప్పి ఉమ్, ట్రైనింగ్కు పంపారు నన్ను. ఉమ్. పంపినప్పుడు అక్కడ ట్రైనింగ్ అంటే ఎట్లా, స్కూల్ ట్రైనింగ్? కాదు కాదు, వాళ్ళు ప్రజానాట్యం వల్ల ఆధ్వర్యంలో ఓకే, ట్రైనింగ్ పెట్టారు. ఓకే. నాకు ప్రజానాట్యం వల్ల తెలియదు, ఆ, ఆ. కానీ ప్రజానాట్యం వల్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ పెట్టిర్రు. మా గ్రామం నుంచి వెళ్ళి అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఉమ్, మేము మా గ్రామం నుంచి వెళ్ళి మా అబ్బాయిని పంపుతామని చెప్పి వాళ్ళందరూ కలిసి పంపిరు నన్ను. ఆ, పంపితే అక్కడ పాటలు ఒక 4-5 పాటలు, నా పాట మారాలి మన సమాజం పాడుతున్నా కదా, ఉమ్, అక్కడ నేను పాడడం. చిన్నపిల్లగాని కదా అప్పుడు, నా 6th క్లాస్ అంటే చిన్న గొంతు ఉంటుంది అప్పుడు. అవును. నేను పాడుతుంటే నన్ను హైలైట్ చేయడం, పాటలు మంచిగా పాడుతుండే పిల్లగాడు అని చెప్పి ఉమ్, వాళ్ళు పాటలు నేర్పిన పాటలు నేను నేర్చుకోవడం, ఉమ్, ఆ నేర్చుకున్న పాటలన్నీ మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మా వాళ్ళకి అందరికి నేర్పడం. ఉమ్, పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు కూడా పాటలు పాడతారు. కృష్ణారెడ్డి గారు మంచిగా పాడతారు ఆ, పాటలు, ఆయన కూడా పాటలు నేర్పడం. అందరూ నేను నేర్పిన పాటలన్నీ నేర్పుతుంటే ఖుషి అవ్వడం, ఆ. మావాడు మంచిగా నేర్చుకోవచ్చుండు, మంచిగా నేర్పుతున్నారు అబ్బాయి అని. పోయిన అట్లా ఫలితం దక్కింది. అట్లా వాళ్ళు నన్ను బాగా డెవలప్మెంట్లో అంటే అభివృద్ధి చేయడంలో పుషింగ్ ఉన్నది వాళ్ళది బాగా. ఉమ్, అట్లా చిన్నగా నేను 7th క్లాస్ అయిపోయింది. ఉమ్, 7th క్లాస్ అయిపోయిన పూటల్లో మాది పూర్ కుటుంబం, ఉమ్, పూర్ ఫ్యామిలీ. అసలు 7th క్లాస్ తర్వాత చదివించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ, మా నాన్న అప్పటికే ఉప సర్పంచ్ ఊళ్ళే. ఉమ్, ఉప సర్పంచ్ చేస్తున్నప్పుడు ఆయన పూరి గుడిసె మాది, చేసుకుంటేనే వెళ్ళే పరిస్థితి, ఉమ్, లేకపోతే వెళ్ళలేని పరిస్థితి. ఉమ్, అప్పుడు 75 అట్లా వచ్చినప్పుడు కరువులో కూడా మేము గటక తిన్నాం. 2 పూటలు గటక తింటే ఒక్క పూట అన్నం దొరికితే మహా ఎక్కువ ఉండేది. ఉమ్, అట్లా ఉండే పరిస్థితులు. ఆ పరిస్థితులల్లా నువ్వు చదవడం కష్టం బిడ్డ, వద్దు చాలు చదువుకున్న కాడికి అని అంటే, అప్పుడు మనోరంజన్ రెడ్డి అని ఆయన భువనగిరిలో ఉంటాడు. ఉమ్, ఆయన అప్పటికి ఎస్ఎఫ్ఐ చేస్తున్నాడు అక్కడ, ఉమ్, విద్యార్థి ఉద్యమం. ఉమ్, మీ పిల్లగాడు మంచి పాటలు పాడతాడు, ఉమ్, నువ్వెందుకు ఇబ్బంది పడతావు, నేను హాస్టల్లో చేర్పిస్తా, అవసరం ఒకటి ఎట్లా చదివిపిస్తాం, ఉమ్, నువ్వు చదువు ఆపకు అనేది, మంచి కళాకారుడు అవుతాడు, బ్రహ్మాండంగా అవుతాడు అని చెప్పి ఆయన మనోరంజన్ రెడ్డి గారు ఉమ్, గ్రామం నుంచి తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేశారు అక్కడ భువనగిరిలో. ఉమ్, హాస్టల్లో సీట్ వచ్చిన తర్వాత హాస్టల్లో వండుకుంటూ ఉమ్, అక్కడ ఎస్ఎఫ్ఐ ఉద్యమంగా సంగురవన్న, బట్టిపల్లి సీనన్న ఉమ్, వీళ్ళందరూ పాటలు పాడేటోళ్ళు బాగా. ఉమ్, నేను పాటగాని కదా, వాళ్ళు కూడా పాటలు పాడుతూ ఉంటే అక్కడ బాగా ఉత్సాహంగా ఆ, అనిపించేది. అవును. అక్కడ పాటలు హల్లో స్టూడెంట్ హౌ ఆర్ యూ, ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ అనే పాటలు ఎక్కువ. గల్ గజ్జల మోత ఎస్ఎఫ్ఐ బాట, వర విద్యార్థి ఇంకలేవరో నీవింకలేవరో, ఈ దొంగదారి చదువు మార్చి దోపిడన చరా అని ఇట్లాంటి పాటలు ఉమ్, వాళ్ళు వాడుతూ ఉంటే నేను నేర్చుకొని, ఉమ్, నేను కూడా క్లాసులల్లో వాళ్ళు వాడిన తర్వాత నేను కూడా వాడుతుంటే, వాళ్ళు వదిలేసి నేను వాడేదాన్ని వినడం మొదలుపెట్టారు పిల్లలు. వాయిస్ కూడా బాగుంది. అవును, స్టూడెంట్స్ ఎట్లుంటారు, వాయిస్ కొద్దిగా మంచిగా ఉన్న వాయిస్ వింటారు. అవును. అయితే మాకంటే నువ్వే మంచిగా వాడుతున్నావురా, నీతోనే వాడిస్తావురా అని చెప్పి ఏ క్లాస్ పోయినా ఆ, క్లాస్ టు క్లాస్ పాట పాడేది సభ్యత్వం చేసేటోళ్ళు. వావ్. ఇట్లా ఎస్ఎఫ్ఐ ఉద్యమంగా అక్కడ నేను పనిచేసిన. 8th, 9th, 10th ఉమ్, ఈ 3 తరగతులు భువనగిరిలో కాలేజ్ హై స్కూల్లో నేను పనిచేసిన, చదువుకున్నా. ఉమ్, అక్కడనే 9th క్లాసులో ఎలక్షన్స్ వచ్చినాయి. ఉమ్, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్లలో నన్ను మొత్తం ఫ్యానల్ నిలబడ్డది ఎస్ఎఫ్ఐ. ఉమ్, నన్ను కల్చరల్ సెక్రటరీగా నిలబెట్టారు అక్కడ. ఆ, అంత ఫ్యానల్ ఓడిపోయింది, నేను ఒక్కని మాత్రమే గెలిచిన. బాబా. మొత్తం ఏవీపీ గెలిచింది, నేను ఒక్కనే ఎస్ఎఫ్ఐగా కల్చరల్ సెక్రటరీ గెలిచిన అక్కడ ఆ హై స్కూల్లో. అది మామూలు కాదు, ఎట్లా ఉంటుంది, మిగతా స్కూళ్ళన్నీ గెలిచినాం, ఈ పాటల స్కూల్లో ప్రభావం ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ స్కూల్లో ఒక్కడనే గెలిచేసరికి ఎట్లుంటది, వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ వచ్చి నన్ను ఎత్తుకొని అవును, బాగా ఊరేగింపడం చాలా అది చేసింది. అంగం అంగం. ఆ ఉత్సాహాన్ని ఇంకా మరింత రెట్టింపు చేసింది నన్ను కళాకారునిగా ఆ, ఎదగాలనే వాళ్ళ పట్టుదల. ఉమ్, అట్లా నేను 10th అయిపోయిన తర్వాత 10th అక్కడనే చదువుకున్నా. 10th అయిపోయిన తర్వాత 91, 92లో అక్షరాస్యత ఉద్యమం వచ్చింది ఆ, నల్గొండ జిల్లాలో. చదువు వెలుగని చెప్పి ఉమ్, అప్పుడు ఎన్కే నరసింహారావు గారని కలెక్టర్ ఉంది. ఉమ్, ఆ పీరియడ్లో ఆ చదువు వెలుగు సందర్భంగా నేను పాటలు పాడుతున్నా కాబట్టి చెన్నయ్య సార్ అని ఒలిగొండలో ఉండేటోడు, ఉమ్, ఆయన మ్యాజిక్ చేసేటోడు, ఆయన ఉమ్, మ్యాజిక్ మెజిషియన్ మొత్తం. ఉమ్, ఆయన మెజిషియన్ చేస్తుంటే ఇక్కడ భువనగిరిలో కూడా అప్పుడప్పుడు వచ్చేటోడు. ఉమ్, ఆయన గుర్తించి నన్ను, నువ్వు
అక్షరాస్యత ఉద్యమంలో కంపల్సరీ అవసరం, హ్మ్. నీ అవసరం ఉంది కంపల్సరీ నువ్వు రావాలని అని చెప్పంటే, అట్లేం లేదు సార్ వస్తా నాదే ఉంది అని అక్కడ భువనగిరి వాళ్ళు కూడా రవన్న, భట్టుపల్లి సీనన్న, వెంకటన్న వీళ్ళందరూ ఏ పో ఆనంద్ బాగుంటుంది, మంచి మనం చదువు రాని వాళ్ళకి చదువు చెప్పే ఉద్యమం కదా, అది కూడా ఒక పెద్ద ఉద్యమమే, హ్మ్. కంపల్సరీ పోవాలని చెప్పంటే అప్పుడు నేను 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత చదువు వెలుగు ఉద్యమంలోకి నేను మళ్ళీ వెళ్ళడం జరిగింది. హ్మ్. అక్కడ పాటలు చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి ఆ చదవాలిరా. ఈ పాట ఆ! చాలా అద్భుతమైంది. ఈ హ్మ్. దేవేంద్ర గారు రాసిన పాట ఇది. హ్మ్. చాలా అద్భుతంగా. హ్మ్. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవటం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా. అప్పుడు కనీసం వేలిముద్ర కాకుండా కనీసం సంతకమన్నా పెట్టడం రావాలనే ఉద్దేశంతో ఈ చదువుల ఉద్యమం నడిచింది అప్పుడు హ్మ్. బాగా. అంటే దోపిడీ, చదువు లేకుంటే దోపిడీ ఎట్లా జరుగుతుంది, దీని మీదనే కదా ఉన్నది. ఆ! కంపల్సరీ ప్రజలకు చదువు అనే అవసరం కాబట్టి ఇది అక్షరం యాడున్నాదో ఓరన్న ఆడనే సుఖముందిరా, అక్షరం యాడున్నాదో మాయన్న ఆడనే బలముందిరా, ఏలేలో 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 హయ్యారే హయ్యారే హయ్యారే, ఏలేలో 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 హయ్యారే హయ్యారే హయ్యారే, ఎర్నాకులం నుండి ఆంధ్రావని వరకు సాక్షరతా ఉద్యమం సాగిపోతున్నది సాగిపోతున్నది, పోతున్నది. ఉద్యమం నీ కోసమే ఓరన్నా, చదువుకొనగా రావాలి రమాయన్న, చదువుకొనగా రావాలి రమాయన్న, చదువుకోను రావాలి రమాయన్న, అక్షరం యాడున్నాదో ఓరన్న ఆడనే సుఖముందిరా, అక్షరం యాడున్నాదో మాయన్న ఆడనే బలముందిరా. ఎంత మంచి పాటలు చూడండి. చాలా బాగా పాడుతున్నారన్న. వాయిస్ గూడా మీరు ఏ పాట పాడినా గూడా అట్లా వినాలనిపిస్తుంది అన్నమాట. అంటే హాయిగా ఉంది అంటే మనసుకి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ అంటే 10th అయిపోయిన తర్వాత నేను పాడుతున్న సందర్భం గూడా హ్మ్. అక్కడ అక్షరాస్యత ఉద్యమంలో చిన్నగా తీసుకుపోయిన తర్వాత నన్ను కూసబెట్టినప్పుడు హ్మ్. వేణుమాధవ్ ఉండు కదా మన హ్మ్. కమెడియన్, హ్మ్. హ్మ్. వేణుమాధవ్ కూడా నాతో పాటు పనిచేసిండు. ఆయన ఆహా! డోలకు కొడతందుకు వచ్చిండు ఓహ్! అక్కడ అక్షరాస్యత ఉద్యమంలో. ఆ! డోలకు కొట్టేటోడు బాగా, హ్మ్. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్లస్ బొమ్మతోటి మిమిక్రీ చేసేటోడు బాగా. హ్మ్. అట్లా ఆయన డోలకు కొట్టోడు, నేను డప్పు కొట్టుడిని. హ్మ్. వాస్తవానికి నేను డప్పు కొట్టబెట్టిరు నన్ను ఫస్ట్ ఆహా! అక్షరాస్యత ఉద్యమంలో. ఆ! జగన్ గారు అప్పుడు మంచి సీనియర్ గాయకుడు, హ్మ్. సీనియర్ ఆయన. హ్మ్. ఆయన శిక్షణ ఇస్తా ఉంటే మేము డప్పు కొట్టేటోళ్ళం. హ్మ్. అయితే అందరూ నాకన్నా పెద్ద పెద్ద గాయకులు ఉండరు కాబట్టి హ్మ్. వాళ్ళందరి మధ్యన నేను ఏమిట్లకి వస్తా అనే ఉద్దేశంతో నన్ను డప్పు కూడా వస్తుంది కాబట్టి నాకు డప్పు కొట్టబెట్టిర్రు. హ్మ్. నేను డప్పు కొట్టుకుంటూ పాట అయినట్టు ఆయన నేర్పుతుంటే, హ్మ్. నేర్పుతా ఉంటే పాట వినుకుంటుంటే వాళ్ళు వాడంగా మళ్ళీ తర్వాత లాస్ట్‌కు సార్ నేను కూడా పాడతా సార్ అని పాట నేను లేచి పాడేటోడిని. హ్మ్. అసలు వాళ్ళకన్నా నువ్వే మంచిగా పాడుతున్నావు, అసలు డప్పు కొట్టుడు బంద్ చేసి నువ్వు పాటలు రా అని చెప్పి హ్మ్. గాయకులలో కూర్చోబెట్టిండు నన్ను మళ్ళీ. ఆ! అక్కడ కూర్చోబెట్టినప్పుడు అప్పుడు పాటలు నేర్చుకోవడం అనేది ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు. హ్మ్. ఆ జగన్ గారు క్లాస్ అమ్మాడి 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 లంబాడి లంబాడి ఆ సాంగ్ సందాకు పోయేటి కాంత ఓ శాంతమ్మ నాకింత అట్లా గుర్తొస్తలేవు పాటలు. హ్మ్. ఇట్లా చాలా పాటలు అద్భుతమైన పాటలు అనమాట. అన్న. చాలా అక్షరాస్యత ఉద్యమంలో వచ్చిన పాటలు మారుమోగిపోయినాయి అప్పుడు. క్యాసెట్ హ్మ్. కూడా తీసిర్రు తర్వాత. చాలా అద్భుతంగా అక్షరాస్యత ఉద్యమం జరిగింది. 3, 4, 5 జాతలు బూస్టర్ కళా జాత వరకు కూడా అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొన్నాను నేను. హుహు. అక్కడ సమభావన ఉద్యమం కూడా జరిగింది. హ్మ్. సమభావన కళాజాత. హ్మ్. అయితే దీనికి ప్రోత్సాహం ప్రజానాట్యమల్లిగా నాకు పరిచయం ఎప్పుడంటే, హ్మ్. ప్రజానాట్యమల్లి అనేది ఈ అక్షరాస్యత ఉద్యమంలోనే పరిచయమైంది నాకు. హుహుహు. దేవి గారు, శాంతారావు గారు, దేవేంద్ర గారు, జగన్ గారు, సురేష్ గారు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఈ హ్మ్. లెవెల్ అసలు. ఆ! వీళ్ళెవరు? నన్ను చెన్నై సార్ తీసుకొచ్చిండు. నేను ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేస్తున్నా. నేను కళాకారుడిని తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఈళ్ళెవలు?
వీళ్ళు మనల్ని బాగా దగ్గర తీసుకుంటారు ఎందుకు అనే ఉద్దేశంతో నేను కొద్దిగా ఆలోచిస్తే వాళ్ళు కూడా ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. అవును. కాబట్టి అప్పుడు సీక్రెట్గా ప్రజానాట్య మల్లిగా మాకు మీటింగ్లు పెట్టేటోళ్ళు. పెడతామంటే అప్పుడు అర్థమైంది వాళ్ళు, ఓహో వీళ్ళు మనోళ్ళే, మన నాయకత్వం అని చెప్పి అప్పుడు ప్రజానాట్యం మల్లి అనేది సీక్రెట్గా ఏపీఎన్ఎం అని ఉండే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాం కదా, ఏపీఎన్ఎం అని ఉండే. ఏపీఎన్ఎం అనేటోళ్ళు అంతే షార్ట్ కట్లా. అట్లా అనుకుంటా మమ్మల్ని ప్రోత్సహించేటోళ్ళు బాగా. నా గొంతును చూసి వాళ్ళు బాగా ఇష్టపడేటోళ్ళు. బాగా మామూలు కాదు, మంచి గొంతు అనేది చాలా భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి బాగా ఇష్టపడి పాటలు కూడా ఇష్టంగా నేర్పేటోళ్ళు. నేను కూడా ఇష్టంగా నేర్చుకునేటోడిని. డప్పు కొట్టుకుంటూ పాట పాడేటోడిని నేను. అది నాలో ఉన్న అది కనిపించేది. ఒకరు పాట పాడతారు, ఒకరు డప్పు కొడతారు, విరివిరి కొడతారు. కానీ డప్పు కొట్టుకుంటూ పాట పాడడం అనేది కొత్త రకం. అక్కడ చాలా మంది తక్కువ ఉంటారు. అట్లా నన్ను అట్లా గ్రహించి ఇటు 2 విధాలుగా ఉపయోగపడుతున్నాడు అని చెప్పి వాళ్ళు బాగా అది చేశారు. ఈ పార్టీ ఫుల్ టైమర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఫుల్ టైమర్ చేస్తున్నారా ఇప్పుడు? ప్రస్తుతానికి ఫుల్ టైమర్. ప్రస్తుతానికి ఫుల్ టైమర్ పనిచేస్తున్నారు కదన్నా, మీకు ఎట్లా అంటే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని చూసుకుంటారు? ఫుల్ టైమర్ అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే సాలరీ ఏమన్నా అదే సాలరీ లెక్కనే. ఫుల్ టైం అంటే అలవెన్స్ అంటారు. అలవెన్స్ లెక్కనే ఇస్తారు. అలవెన్స్ అంటే మనం ఇప్పుడు నేను గాయకుడిని ప్లస్ కమ్ ఆర్గనైజర్ కూడా. నేను నా డివిజన్లో పనిచేసిన. నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను హోల్ టైమర్ పనిచేయడానికి నన్ను గుర్తించింది ప్రజానాట్య మల్లి అంజన్న, రమేష్ అన్న, వీళ్ళు గుర్తించారు. అప్పుడు అక్షరాస్యత ఉద్యమంలో గుర్తించారు నన్ను. గుర్తించి ఇతన్ని హోల్ టైమర్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో నల్గొండ హెడ్ క్వార్టర్లో నన్ను ఫస్ట్ హోల్ టైమర్గా పెట్టి. ఇప్పుడు ఫుల్ టైం ఎక్కడ మీరు చేసేది? ఇప్పుడు నేను రాష్ట్ర కేంద్రం కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నా. ఫస్ట్ నేను ప్రారంభమైంది మాత్రం నల్గొండ జిల్లా, నల్గొండ సెంటర్లో. అక్కడ స్టార్ట్ అయినాక నేను అంటే ఒక పాటతోనే కాదు, వీరు ఆర్గనైజర్ కూడా ఎదగాలని చెప్పి నన్ను చౌటుప్పలు వేసారు. చౌటుప్పల కేంద్రంగా వేసారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఫుల్ టైమర్గా పనిచేయాలని చెప్పి వేసారు. 1000 రూపాయలు అలవెన్స్ ఇచ్చారు అప్పుడు అక్కడ చౌటుప్పల్లో. ఇచ్చుకుంటూ అక్కడ పనిచేసాడు. కోలాట దళాలు అక్కడ మన కామ్రేడ్స్ మధుసూదన్ గారు అని, రాములన్న అని వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటు గ్రామాలకు వెళ్ళి కోలాటాలని, పాటల్ని, ఒక వీర తెలంగాణ నాటకాన్ని, అప్పుడు వీర తెలంగాణ నాటకం అని చెప్పి మాకు జిల్లా కేంద్రంలో వేసేటోళ్ళు. అది దానికి నేనే నేపథ్య గానం చేస్తోంది వీర తెలంగాణ నాటకానికి. చాలా అద్భుతంగా ఒక 1000-2000 ప్రదర్శనలు వేసినాం. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేప్పుడు. అదేవిధంగా కేరళ, బెంగాల్ ఇట్లా కొన్ని రాష్ట్రాలలో కూడా వేసినాం ఆ నాటకాన్ని. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం చరిత్ర అది. ఆ నాటకం ఎక్కడ లేకుండా ఏ జిల్లాలో కూడా లేని ట్రైనింగ్ నేను చౌటుప్పల కేంద్రంలో తయారు చేసినాం. అప్పుడు నేను గాయకుని నేనే కాబట్టి ఇబ్బంది లేకుండా యాక్టర్లను తీసుకొచ్చి అక్కడ నాటకం తయారు చేసుకున్నాం కదా, ఇది చౌటుప్పల కేంద్రం. అక్కడ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పనిచేసిన అక్కడ. ఓకే రైట్, మంచి పని చేస్తున్నాడు అని చెప్పి అక్కడ సెరిపల్లి సీతారాములు గారు అని మన అక్కడ రావణపేట డివిజన్ కార్యదర్శిగా ఉండే పార్టీ, ఆయన గుర్తించి నువ్వు ఇక్కడ వచ్చేయాలి సెంటర్కి, రావణపేట సెంటర్లో చేసేయాలి, డివిజన్ సెంటర్లో. రావణపేట డివిజన్ అని అప్పుడు డివిజన్లు ఉండే. ఆ డివిజన్లో 7 మండలాలు ఉండే. ఆ 7 మండలాలకు ఒక కార్యకర్తను పెట్టాలి ప్రజానాట్యం అని చెప్పి గుర్తించి నన్ను తీసుకుపోయి పెట్టారు. అక్కడ సెక్రటరీగా పనిచేసిన ప్రజానాట్యం జిల్లా సెక్రటరీగా, డివిజన్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఇక్కడ అలవెన్స్ 500 ఇచ్చారు నాకు ఫస్ట్. ఇక్కడ 1000 రూపాయలు ఇచ్చారు. ఇది పెద్ద కేంద్రం ప్లస్ బాగా బిజినెస్ కేంద్రం చౌటుప్పల్ కాబట్టి వీళ్ళు ఎక్కువ ఇచ్చారు పైసలు. కానీ అక్కడ వాళ్ళ అలవెన్స్ లెక్క నీయలే. వీళ్ళు బతకాల, మంచి మంచి బతకాలి, పోటుకోవద్దు అనే ఉద్దేశంతో ఇచ్చారు. అక్కడనేమో అలవెన్స్ లెక్క ప్రకారం ఇవ్వాలి, లెక్కలు ఉంటాయి కదా వాళ్ళకు. ఆ లెక్క ప్రకారం 500. అంటే నేను బ్యాచిలర్ని కదా, పెళ్లి కాలే నాకు, బ్యాచిలర్ని కాబట్టి 500 ఇచ్చారు. 500 నుంచి వెళ్ళి నేను ఆల్ టైమర్గా పనిచేసిన అక్కడనే నాటకాలు తయారు చేయడం, పాటలు తయారు చేయడం, గ్రామాలలోకి వెళ్ళడం. అయితే అక్కడ కూడా హోల్ టైమర్గా 2 నెలలు 3 నెలలు ఒక్కోసారి 5 నెలలు కూడా అలవెన్స్ రాకపోయేది. మరి అప్పుడు ఎట్లా మీరు రానప్పుడు మీరు ఎట్లా ఏం చేసేది? మేము అన్నం వండుకొని తిన్నా. అన్నం తిండికి కదా ఏదైనా కావాల్సిన అలవెన్స్ దేనికి? తిండికి, లేదంటే ఇంటికాడ అయ్యాల. అయితే నేను అసలు ముందు మీకు ఇంకో విషయం చెప్పాలా, నేను ముందు అసలు హోల్ టైమర్గా రావడానికి కారణం మా నాన్న చనిపోవడం. అది 1995లో మా నాన్న చనిపోయాడు. జూలై 10, ఇప్పుడు వచ్చే ఈ జూలైనే 10వ తారీఖున చనిపోయాడు. ఆ 10వ తారీఖున
చనిపోయినప్పుడు అంజన్న, రమేష్ అన్న ఇట్లా మా జిల్లా టీం ఉండే. వాళ్ళు ఉమ్, వచ్చారు. ఉమ్, వచ్చినప్పుడు అప్పటికే నేను పాటలు పాడుతున్నా. అక్కడ ఇక్కడ తిరుగుకుంటా పాటలు పాడుతున్నా బ్రహ్మాండంగా. కానీ ఆ సమయాన మా నాన్న చనిపోయేసరికి మాకేం అర్థం కాలే. ఉమ్, ఎందుకంటే మా నాన్నే చేసిండు అన్నీ. మేమేం చేయాలో మాకు ఏం తెలవదు. ఉమ్, నేను అప్పటికి ఇంటర్మీడియేట్ చేస్తున్నా. అప్పుడు నల్గొండలో అని అన్నారు కదా! నల్గొండ తీసుకెళ్ళిర్రు అప్పుడే. ఉమ్, ఆళ్ళు ఓల్డ్ టైమర్‌గా కాదు. ఉమ్, మామూలుగా తీసుకెళ్ళిర్రు అంతే. ఉమ్, ఇక అప్పుడు నేను ఎమ్మటే వచ్చి మా నాన్న చనిపోయిన తర్వాత నేను మా కులవృత్తి చేసుకుంటా ఊళ్ళోనే ఉన్నా. ఉమ్, మా నాన్న నడిపిన షాప్‌ను నేను నడుపుకుంటా కూర్చున్నా. కూర్చున్న 2 నెలలు చేసిన షాప్. 2 నెలల తర్వాత వీడు వస్తలేడేంది అని చెప్పి రమేష్ గారు, చెరిపల్లి సీతారాములు గారు వచ్చి ఉమ్, మాట్లాడారు నాతోటి. ఉమ్, మాట్లాడి "ఏంది వస్తలేవు? నువ్వు నీ గానం అంతా ప్రపంచానికి పోవాలే. నీ ఊళ్ళే ఉంటే ఎట్లా నువ్వు? ఈ ఊళ్ళే ఈ వృత్తి చేసుకుంటా ఉంటే ఎట్లా? నువ్వు రావాలా వచ్చేయాలి. నీ పాట మొత్తం మారుమోగాలే" అని చెప్పి లేపిర్రు నన్ను. ఉమ్. అంటే ఒక కళాకారుని లేపితే ఎట్లుంటదంటే వాడిని అవును. ప్రోత్సహించడం అనేది అబ్బా! ఒక మాట అన్నా ఆ! ఇప్పుడు పార్టీలలో అది ఏ పార్టీ అనే కావచ్చు, ముఖ్యంగా విప్లవ పార్టీలలో కళాకారులని ఆ, ఒక వేదిక ఉన్నప్పుడు మాత్రమో వాళ్ళని అప్పుడప్పటికే గుర్తించి తర్వాత వాళ్ళతోని ఏం లేనట్టుగా ఒక కూరలో కరివేపాకులాగా తీసి బయట వేస్తున్నదని ఒక వాయిస్ బయట నుంచి కూడా నా ఉన్నది. దృష్టికి కూడా కొంచెం అప్పుడు అక్కడక్కడ విన్నా నేను. అదేమన్నా మీ పట్ల కానీ మీ సంఘంలో కానీ ఏమన్నా జరుగుతుందా అట్లా? అంటే అంటే కళాకారులను ఎంతవరకు చూస్తున్నారు ఏంటి? అక్కడ మంచినే వాళ్ళకు గుర్తింపు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఉందా? గౌరవం అనేది కళాకారునికి వాళ్ళు ఇచ్చినా, ఇయ్యకున్నా గౌరవం ఎక్కడైనా ఉంటది. ఆ అన్న ఎందుకంటే ప్రజల ఆదరణ పొందుతాడు కళాకారుడు. ఖచ్చితంగా. కంపల్సరీ ఆ వాడు అన్న. ఎక్కడికి పోయినా గౌరవం ఇస్తారు. ఉమ్, కాకుంటే వీడు పాట పాడేటోడు ఉమ్, అనే అది ఉమ్. కొంత కనబడుతుంటది. ఆ, ఆ కనబడేది మాకు గూడా అర్థమైతుంటది. ఉమ్, కానీ కొందరిని ఆ గౌరవించే దాంట్లో మనం దిగబడి చేస్తున్నప్పుడు ఉమ్. దాన్ని వదలలేం మనం. అది. ఆ దిగబడి చేసే పనిని అది మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అది మైండ్ కనెక్ట్ ఆ! అయిపోతుంది కాబట్టి. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని వదిలి మళ్ళీ బయటికి పోలేము. ఏం చేయలేము పని. ఉమ్, ఏ పని చేయడం కూడా రాదు. చేయలేము కూడా అది. ఆ, ఆ దానికి కనెక్ట్ అయినంక మనం ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఉన్నా, ఉమ్, లేకున్నా, ఉన్నా ఉమ్, అందులోనే పని చేయాల్సొస్తది. ఉమ్, అప్పుడు ఆ కళాకారుడు కంపల్సరీ కొందరు తట్టుకోలేక బయటికి పోయినోళ్ళు ఉన్నారు. ఉమ్, అంటే ఆ తట్టుకోలేకంటే ఏమి ఇబ్బందులు అనేది కాదు. అతను అలవెన్సులు సరిగ్గా ఇవ్వక, ఉమ్, లేదంటే వాడిని చక్కగా చూడక, ఉమ్. ఏడికైనా పోయినా తిండి పెట్టలేని పరిస్థితులు ఇవన్నీ కొన్ని ఉంటాయి. కొంచెం ఒక మంచి కళాకారుడికి మంచి నేమ్ వస్తుంది అంటే అందులోనే తొక్కే వాళ్ళు వీళ్ళ మాకంటే ఎక్కువ గుర్తింపు పొందుతుండు, తొందరగా పై స్థాయికి ఎదుగుతుండు, వీడిని ఎక్కడో ఒక్కడ తొక్కాలి అని, అది మహిళలకు కావచ్చు జెంట్స్కి కావచ్చు, అట్లాంటి సందర్భంలు ఉంటాయి కదా. అదేమన్నా మీ దృష్టిలో అంటే మీ పట్ల ఏమన్నా జరిగిందా? చెప్పి జరగదు. ఉమ్, చెప్పకుండానే ఇంటర్నల్‌గా కనబడుతది మనకు. అర్థం అవుతా ఆ! ఉంటది. ఆ, అది అర్థమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ, నల్గొండ జిల్లాలో నేను పనిచేసేటప్పుడు ఉండే. ఉమ్, అవి అర్థమైనయి. ఉమ్, కొన్ని క్యాంపులకు నన్ను తీసుకుపోకుండా వేరే వాళ్ళని తీసుకుపోవడం. ఉమ్, ఇట్లా చేసిండ్రు. ఆ క్యాంప్‌లో పోయినోళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఉమ్, నేనొక్కడినే లాస్ట్‌కి మిగిలింది. ఉమ్, అంటే క్యాంపులలో వీడు బాగా డెవలప్ అయితాడు. వీడు డల్‌గున్నాడు. ఉమ్, వీడికంటే నువ్వు హుషారున్నోడిని తీసుకుపోవాలి అనే ఆలోచన వస్తది కదా! ఉమ్, ఉమ్, అప్పుడు నన్ను ఆహ్, తగ్గించి వేరే వాళ్ళని తీసుకుపోవడం అనేది నాకు అప్పుడు కనబడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి. ఉమ్, బాధపడ్డా కూడా చాలా. కానీ ఏం లాభం? బాధపడి ఏం లాభం? మనం ఎదుగుకుంటా పోతా ఉంటే కాలం చెప్తుంటది అదే. అంతే. కాలం చూపిస్తదనే ఉద్దేశంతోటి మనం వచ్చినాం. ఆ స్థాయి నుంచెల్లి వచ్చినాం. ఆ స్థాయి నుంచి వచ్చుకుంటూ అక్కడ ప్రజానాట్యం డివిజన్ పనిచేసిన తర్వాత జిల్లా కేంద్రానికి రమ్మన్నారు. ఉమ్, ఆ డివిజన్‌లో పనిచేసినాక. నేను జిల్లా కేంద్రానికి పోలే. రాష్ట్ర కేంద్రానికి దేవి గారు, శాంతారావు గారు ప్లస్ రమేష్ గారుండి "నువ్వు ఇటు రారా మరే, ఇటు పనిచేద్దురా ఇక్కడ. ఎందుకైనా మంచిది అవసరం కదా! జగనన్న కూడా పెద్ద మనిషి అయితున్నాడు. నీ అవసరం ఉంటది కంపల్సరీ రా" అని చెప్పి రాష్ట్ర కేంద్రాన్ని బలం చేయడం కోసం నన్ను కూడా పిలిచిర్రు రాష్ట్ర కేంద్రానికి అప్పుడు. ఉమ్. అప్పుడు ఆ మొమెంట్‌లో కూడా వచ్చిన. అప్పుడు నాకు అలవెన్స్ 3000 ఇచ్చిర్రు హైదరాబాద్‌లో. ఇప్పుడు ఇప్పుడు 11,000. 11,000 అంటే ఇక్కడ చిన్న మాట అడుగుతున్నా. 11,000 ఇక్కడ సిటీలో ఉంటున్నావు. హ్మ్. హైదరాబాద్‌లో 11,000 నీకు సరిపోతున్నాయా? అంటే జనరల్‌గా రెంటు ఒక 10,000 దాకా ఉంటదనుకుంటా. ఎంతలా తక్కువలా చూసుకున్నా గూడా అంటే నేను హైదరాబాద్‌లో ఉంటలేను గదా!
ఎక్కడ ఉంటున్నావు? నేను నిజామాబాద్లో ఉండేది. నిజామాబాద్ నుంచి ఇక్కడ ఓల్డ్ టైమర్ ఓల్డ్ టైమ్ ఇక్కడ చేస్తున్నారు అక్కడ అన్నమాట. వండుకుంటూ మా కుటుంబం అక్కడ, నా కుటుంబం అంటే అక్కడ. రెంట్ లేదు, Rent సొంత లేదు. ఇల్లు సొంత కాబట్టి ఇల్లు కాబట్టి రెంట్ కాబట్టి ఇబ్బంది. సరిపోయింది. ఆ, అదే ఒకవేళ మరి ఫుల్ టైమర్ చేసే కళాకారులు అంటే ఇక్కడ ఇక్కడ ఉండి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా, ఆ, మా ఆవిడ కూడా హోల్ టైమర్, ఆ, నేను హోల్ టైమర్. ఇద్దరు హోల్ టైమర్లు ఉన్నప్పుడు ఒకరికి ఫుల్ అలవెన్స్ ఇస్తారు, ఒక్కరికి ఒకరికి బ్యాచిలర్ అలవెన్స్ ఇస్తారు. అట్లా ఆ లెక్కన నాకు బ్యాచిలర్ అన్నట్టు ఆమెకు ఫుల్ అన్నట్టు. అయితే ఇక్కడ చాలా ఉన్నాయి, ఉమ్. ఏదున్నా మేము ఇక్కడ ఫుల్ ఇవ్వాలి, అక్కడ మీకు పిల్లలు ఎంతమంది అన్న? నాకు ఇద్దరు. ఇద్దరు పిల్లలు. వాళ్ళ చదువులు స్టడీ మొత్తం పార్టీ చూసుకుంటుందా? పార్టీ- ఇందులో ఇచ్చిన డబ్బులతోనే మళ్ళీ మీరు ఫీజులు కట్టుకొని? లేదు లేదు లేదు, ఆ, ఇందులో ఇచ్చిన ఫీజులు అంటే కష్టమైన పని, కట్టలేము, చదివించలేము. ఉమ్, ఇప్పుడు మా ఆమెకు అక్కడ ఉద్యమపరంగా పరిచయాలు ఉన్నాయి, ఉమ్, మా ఆవిడకు. ఉమ్. ఆ పరిచయాలతోటి స్కూళ్ళల్లో పరిచయాలు ఉంటాయి కదా, ఆ, ఆ పరిచయాలతోటి మాట్లాడుకొని ఫీజు తగ్గించుకొని ఆ, అట్లా మనం చదివించుకోవడం జరిగింది. మా పెద్దోనైనా చిన్నోనైనా అట్లనే ఇప్పటిదాకా చదివించాం. ఉమ్. ఆ లెక్కనే మాకు, లేకపోతే మేము సరిపోదు. సరిపోదు, ఎక్కడ అసలు. సరిపోదు, అది ఇచ్చే అలవెన్స్ ఎక్కడ సరిపోతుంది. అవును. ఇంకోటి, మనం వచ్చింది పార్టీయే మనం ప్రపంచం అనుకొని వచ్చినాం. ఓకే. మన ఆస్తులు కూడబెట్టడం కోసం అంటే అవసరం లేదు ఓల్డ్ టైమర్. అవును. బయటికి పోయి పని చేసుకుంటూ పార్టీకి సహకరించాలి. మినిమం వెళ్తే సరిపోతుంది, మన పిల్లల చదువు అట్లా ఇంతవరకు వెళ్తే మా సరిపోతుంది. పిల్లలు కూడా ప్రశ్నించారు, అట్లా ఉమ్. చాలా ప్రశ్నించారు. కానీ మేము చెప్పేది సమాధానం చెప్పాలి కదా, తప్పదు అది. ఎందుకంటే మేము వచ్చింది ఆ నేపథ్యం ఎందుకంటే అదే. వాళ్ళ కూడా పిల్లలకి ఏంటంటే కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఒక లెవెల్లో ఉన్నప్పుడు మేమేంది ఇట్లా ఉన్నాము, మా నాన్న మా అమ్మ ఇందులో చేస్తున్నారు, ఇవాళ మాకు ఈ పరిస్థితి చాలా పేదరికంలో ఉన్నాము కదా అనే ఆలోచన పిల్లలకి. ఆ డౌట్ వచ్చింది, మా పిల్లలకు వచ్చింది. మేము కూడా క్లారిఫై చేసినాం. ఏంటంటే ఉమ్. అసలు ముందు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఉమ్. ఫస్ట్ మాది మతాంతర వివాహం. ఓహో. మా ఆవిడ ముస్లిం, ఓకే. నేను హిందూ. సూపర్. అది ఆ నేపథ్యం మా పిల్లలకు అర్థం చేసేటట్టు చెప్పినాం. ఫస్ట్ మేము ఓకే. చేసుకున్నది స్టేజ్ మ్యారేజ్. స్టేజ్ మ్యారేజ్ అంటే ఏంది, ఓకే. ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లిళ్ళను చూస్తే లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క పెళ్లి. అవును కానీ అవును. మేము చేసుకున్న స్టేజ్ మ్యారేజ్ రిజిస్టర్, ఉమ్. ఖాళీ పత్రాల మీద సంతకాలు పెట్టి మ్యారేజ్ చేసుకోవాలి. నా ఊళ్ళో, నా సొంత గ్రామంలోనే నడి ఊళ్ళో నాది ఒక్కదే స్టేజ్ మ్యారేజ్ అయింది, ఉమ్. మా గ్రామంలో. అక్కడ ఆ స్టేజ్ మ్యారేజ్ నుంచి వెళ్ళి మా బతికేంది, మేము వస్తున్న అలవెన్స్లో ఎట్లా బతకాలి, ఎట్లా బతుకుతాం, నీ చదువులు ఎట్లా, ఇవన్నీ వివరణలు చెప్పాల్సి వచ్చింది పిల్లలకి. ఎందుకంటే చెప్పకపోతే మళ్ళీ వేరే అర్థం చేసుకోరు, అపార్థాలు వస్తాయి. అపార్థాలు వీళ్ళు ఏం చేసుకుంటూ గొడవలు. చేస్తున్నారా, ఇవన్నీ చెప్పినాం. పిల్లల పట్ల కూడా మళ్ళీ కొంచెం సుల్కన భావన తల్లిదండ్రులకి, చులకన అవుతాం. అట్లాంటిది కూడా ఏర్పడుతుంది, ఉన్నది. అర్థం చేస్తే. అయితే మా పెద్దోడు చాలా సార్లు కూడా మీ మీ పార్టీ సంపాదన, ఏంది? మీ సంపాదన ఏంది, మీ పార్టీ వాళ్ళు ఏమి ఇస్తున్నారే. ఆ. ఏమిస్తారా, మేమే సంపాదించాలి, మేమే తీసుకోవాలి. సంపాదించేది ఎవరు, వేరే వేరే ఉంటారు. పార్టీ అంటే ఎవరు, మేమే, ఆ. వేరే కాదు కదా. మేమే సంపాదించుకోవాలి, మేమే తీసుకోవాలి. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బేట. టాలెంట్ ఎంత ఉంటే అంత ఉపయోగపడుతుంది అలా. ఓకే. నీకు వేరే పార్టీలో అంత అవకాశం ఉండదు కదా, అవకాశం ఉండదు. డబ్బు ఉండోందే లెక్క రాజ్యం, ఉంటది. డబ్బు ఉండోందే నాయకుడు. ప్రజానాట్య మండలి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజల చైతన్యం కోసం పనిచేయడమా, లేక వామపక్ష భావాలను వ్యాప్తి చేయడమా? అంటే ప్రజానాట్య మండలి ప్రస్తుతానికి ప్రజల కోసం, ప్రజలను చైతన్యవంతం చేయడమే మా పని. ఆ. ఎందుకంటే మా ప్రజానాట్యం వల్ల అంటే ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్ని తీసుకొని కళారూపాలను తయారు చేసి పాటలను రాసి ఉమ్. ప్రజలను చైతన్యవంతం చేయడం అనేది మా ఉద్దేశం. అన్న. ఎందుకంటే మాకు గరికపాటి రాజారావు గారు దీని వ్యవస్థాపకులు. ఆ. ఆయన చెప్పిన ఉద్దేశం అదే. ఉమ్. అయితే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు అవును. ప్రజానాట్యం వల్ల. అల్లూరు రామలింగయ్య, కృష్ణ, ఉమ్. గరికపాటి రాజారావు గారు దీన్ని స్థాపించారు. చాలా మంది సినిమా నటులు కూడా దీంట్లో పనిచేసారు. ఆ. అప్పుడు చాలా మంది ఈ సంస్థలో పనిచేసి సినిమా ఫీల్డ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ. అయితే ఇది పనిచేసింది ఆ ఉద్దేశంతో కాబట్టి చాలా మంది వచ్చి పనిచేసి సినిమా ఫీల్డ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో తయారై. ఉమ్. అందుకని ప్రజానాట్యం మళ్ళీ ఎప్పుడైనా వామపక్ష భావాల్ని బలపరుస్తుంది. ఓకే. ఎందుకంటే మా భావాలు ఆ భావాలతోటి కలిసి ఉన్నాయి. ఆ. ప్రజల్ని మోసం చేయదు. కుల మత రహిత భాష ప్రాంతం ఇవన్నీ ఏవి కూడా ఉండొద్దు. ప్రజలు మనుషులు వాళ్ళు. ఉమ్. అందుకని వాళ్ళ మనుషుల్ని ఎక్కడ దోపిడీ జరుగుతుందనే ఉద్దేశాన్ని క్లియర్గా మా కళారూపాల ద్వారా చెప్పడం అనేది మా ఉద్దేశం. దానికి వామపక్షాలు మాకు సపోర్ట్ చేస్తాయి.
ఓకే. ఓకే. సపోర్ట్ చేసినప్పుడు మేము కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తాం. మాకు ఎవరు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే కదా. హ్మ్. ఇది కంపల్సరీ అభ్యుదయ సంస్థ ఓకే. అది. ప్రజానాట్య మండలి ఏ కార్యక్రమాలని బయటికి ఎక్కువ తీసుకొస్తది ప్రజల్లోకి? ఆ! మేము ప్రస్తుతం అయితే వీధి నాటక ప్రోగ్రాం ద్వారా మేము ఎక్కువ చేస్తాం. సఫ్దర్ హష్మి అని హ్మ్. ఢిల్లీలో జననాట్య మంచి ద్వారా పనిచేసిండు ఆయన. ఆ! సఫ్దర్ హష్మి అని ఆయన వీధి నాటకమే పోరాట ఆయుధం అని చెప్పి గొప్ప ఆహ్, దాన్ని నినాదం తీసుకొని వీధి నాటకం తయారు చేసిండు ఆయన హ్మ్. మొట్టమొదటిసారి. హ్మ్. ఆ వీధి నాటకాల్ని మేము ఆయన వారసత్వంగా మేము వీధి నాటకాలు తయారు చేసుకొని, అంటే వీధి నాటకం అంటే ఏ వీధిలోనైనా చిన్న వీధిలో వేసుకోవచ్చు, పెద్ద వీధిలో వేసుకోవచ్చు. ఆ! రౌండ్ అప్ చేసి రౌండ్‌లో నాటకం వేసేయచ్చు. ఆ! 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 వీధి నాటకాలంటే ఆ! అంతే. అది ఆ! ఈజీ అనమాట. అవును. స్టేజ్ నాటకాలంటే అది ఖర్చుతో కూడుకున్నది. ఖర్చుతో కూడుకున్నది. రాజారావు గారి పీరియడ్‌లో స్టేజ్ నాటకాలు వేసేటోళ్ళు బాగా. హ్మ్. హ్మ్. ఇప్పటికి స్టేజ్ నాటకాలు వేస్తాం మేము. హ్మ్. ఏమని కాదు. హ్మ్. అది ఆంధ్రాలో ఎక్కువేస్తారు. మా దగ్గర తక్కువ. హ్మ్. వీధి నాటకాలు ఎక్కువేస్తారు. హ్మ్. తెలంగాణలో. ఎవెక్కువ ఇందులో వీధి నాటకాలల్లో ప్రజల్లోకి ఎక్కువ సొచ్చుకుపోయిన నాటకం. నాటకాలు? నాటకం. నాటకాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాటకం ఉంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ధరలు పెరిగినాయి. హ్మ్. ధరలు పెరిగినప్పుడు 'గొర్రెలు తిరగబడతాయి' అనే నాటకం అద్భుతంగెళ్ళింది. ఆ! 'గొర్రెలు తిరగబడతాయి' అనే నాటకం చాలా అద్భుతంగెళ్ళింది. ఆ! అట్లా ఒక్కొక్క సందర్భం. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఉన్నది. ఎంతమంది టీముంటారు? దీంట్లో మినిమమ్ 15 మంది ఉంటారు. హుహు. 15 మంది ఉంటారు. హ్మ్. ఈ వీర తెలంగాణ నాటకానికి 25 మంది అవసరం. ఆహా! 25 మంది పడతారు. పెద్ద పెద్ద నాటకం. నాటకం అది. ఆ! ఆ పెద్ద నాటకం 45 నిమిషాలు వస్తది ఆ నాటకం. హ్మ్. అట్లా పెద్ద నాటకాలున్నాయి, చిన్న నాటకాలున్నాయి. హ్మ్. ఏడుగురితో ఏసిన నాటకాలు గూడా ఉన్నాయి. ఆహా! ఉదాహరణకు 'ఫలిసుద్దులు' ఉంది. ముగ్గురితోటే ఏయొచ్చు. ముగ్గురంటే ఐదుగురు మినిమమ్. ఆ! డప్పిస్టు, డోలకిస్టు ఒక ముగ్గురు పాడేటోళ్ళు. హ్మ్. ఇది కంపల్సరీ అవసరం. ఆ! అట్లా మినిమమ్ ఐదుగురితోటి దళం స్టార్ట్ జేయొచ్చు. స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. అట్లా ఒగ్గు కథ, బుర్ర కథ, హ్మ్. ఆహ్, ద మొ పల్లె సుద్దులు, ఇట్లా వీధి నాటకాలు. వీధి నాటకాలు మినిమమ్ 12, 15 హ్మ్. నుంచెల్లి వీధి నాటకం తయారైతది. వీధి నాటకం ఈజీగా చేయొచ్చనమాట. ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. హ్మ్. ఎక్కడికైనా ఈ డ్రెసప్ ఒక్క డ్రెసప్ కూడా వేసుకుంటే సరిపోతది. హ్మ్. ఒక చున్నీ, కింద మీద ఒకటే డ్రెస్సు వేసుకొని రెడ్. రెడ్ గాని, బ్లాక్ గాని ఏదైనా ఏదో ఏదైనా కలర్ ఒక డ్రెస్. కలర్ పంజాబ్ యేసుకొని. డ్రెస్. మనం ఏ ఏ ఏ కలర్ అయితే జనంలో కనబడతది. మనం ప్రత్యేకంగా కనబడాలి గదా! కళాశాల అవును. అనేది. అవును. అక్కడ దానికోసం డ్రెస్ కోడ్ అంతే. అంతే. దాన్ని బాగా ఫోకస్ జేసింది నాటకాలు చాలా ఉన్నాయి. హ్మ్. నాటకాలు ఇప్పుడు ఉదాహరణకు కారంచేడులో జరిగిన ఘటనలు దళిత దాని మీద ఉన్నాయి. దాంట్లో కుల వివక్షత మీద జరిగిన ఘటనలున్నాయి. అవును. 'ఏ కులం నీది' అనే నాటకం ఉంది. ఆ! అది ఆంధ్రాలో చాలా ఫేమస్ అయిన నాటకం. హ్మ్. ఏ కులం నీది? హ్మ్. అంటే కులం అనేది ఎట్లా అంటున్నావు నువ్వు కులాన్ని? ఆ! ఎట్లా ప్రశ్నిస్తున్నావు? హ్మ్. ఏ కులం నీదంటే ఏడంగా వచ్చినావు నువ్వు కులం? కులం ఏడంగా పుట్టిందనే దాని నుంచెల్లి ఆ నాటకం పుడతది. ఆ! నాటకాన్ని ఎట్లా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా తయారు చేసిర్రు వాళ్ళు. హ్మ్. ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాటకం. ఇప్పుడు ఉదాహరణకు అక్షరాస్యత ఉద్యమంలో గూడా హ్మ్. స్టేజ్ నాటకాల్ని వీధి నాటకంగా గూడా తయారు చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఒక్కో గ్రామాలల్ల వేదికలు లేకపోయేది. అవును. లేకపోయినప్పుడు ఆడనే రౌండ్ అప్ చేసి ఆడనే ఏసిపోయేటోళ్ళం. అంతే. ఎంతమందున్నా అక్కడ అంతే. జనాలు వాళ్ళతో ఏడుంటే ఆడ. ఇప్పుడు ఉదాహరణకు పొలాలలో ఉంటే కూడా పొలాలకు పోయి నాటకం వేసేటోళ్ళం. ఆ! అంటే అట్లా ఫస్ట్ అక్షరాస్యత ఉద్యమంలో మేము ఏ డబ్బు తీసుకోకుండా చేసినాం అనమాట. హ్మ్. స్వచ్ఛందంగా పనిచేసినాం హ్మ్. అక్కడ. హ్మ్. అట్లా స్వచ్ఛందంగా పనిచేసినోళ్ళు జాబ్ కావాలనుకున్న జాబ్‌లోకి వెళ్ళిపోయారనుకో. హ్మ్. అట్లా మేము వీధి నాటకాల్ని ఒక పోరాట ఆయుధంగా శబ్దరశ్మి చెప్పిన నినాదం ప్రకారం ఆహ్, పనిచేస్తున్నాం. మీకు బాగా ఇష్టమైన పాట, ఎక్కువ మీరు ఇష్టపడి, ఎక్కువ జనంలో మీటింగ్‌లలో పాడిన పాట హ్మ్. ఒక్కసారి వినిపిస్తారా? అంటే ఇష్టమైన పాటంటే ఎక్కువ సందర్భాన్ని బట్టి మనసుకు ఉంటది. నచ్చినయి కొంచెం ఒకటో, ఆ! రెండో ఉంటాయి. ఆ! బాగా మనకు నచ్చిన పాటలు. ఫస్టు 'దాశరథి' గారిది. హ్మ్. తర్వాత 'దేవేంద్ర' గారిది ఒక 2 పాటలున్నాయి అవి. హ్మ్. ఇంకో పాట గూడా 'శబ్దర్ హష్మి' పాట గూడా ఉంది. బాగా బ్రహ్మాండమైన పాట అది. పాడండి. అది కొంచెం హ్మ్. పాడండి. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని చల్లని సముద్ర సముద్ర గర్భం గర్భం దాచిన దాచిన బడబానలమెంతో బడబానలమెంతో ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఆ
పుట్టుక కోసం రాలిన సురగోలాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఇదో అన్నా అసలు ఎంత మాధుర్యం నాకు ఇది గొంతులా. చిన్నప్పటి సంది అక్షరాస్యత ఉద్యమం ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పాట నాకు. ఆ, నేను చిన్నగా ఉన్నప్పుడే ఎంత బాగుందంటే అంత బాగుంది మీ గొంతులో ఈ పాట. చాలా బాగా పాడిరు అసలు. వింటుంటే ఆ ఇంకెంత, ఈ పాట ఇంకా గంట ఉన్నా వింటారు, ఉమ్, అంత బాగా పాడారు. ఒక్క మాట చెప్పాలి. ఇంకొక పాట దేవేంద్ర గారు రాసిన పాట. పాడండి. ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ విన్నా క్రందన, సంపద పెరిగెను కొందరికి, ఆకలి మిగిలెను ఎందరికో, ఎందరికో, ఎందరికో. ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాగుందో, ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. అవినీతికి అందలమొచ్చే, నిరుపేదకు బాధలు హెచ్చే, పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరచిరి, ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. కష్టానికి ప్రతిఫలము కడగన్లు కన్నీళ్ళు, సోమరులకు దినదినము అత్తరులు పన్నీళ్ళు, హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు, హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు, మన రక్తం పీల్చేటందుకు, మన రక్తం పీల్చేటందుకు ఉన్నోళ్ళ పోటీలు, ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదో, రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో, పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదో, రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో, రైతులు పండించిన పంటకు ఫలితపు ధర ఎందుకు రాదో, మేడి పట్టి దున్నేవాడికి, మేడి పట్టి దున్నేవాడికి సెంటు భూమి ఎందుకు లేదో, ఎప్పుడైనా యోచించావా, ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. ఇప్పుడైనా యోచించండి, ప్రగతి బాట పయనించండి, ప్రగతి బాట పయనించండి. ఏమన్నా ఉందన్న పాట దీంట్లో. ఎంత అంటే సబ్జెక్ట్ అంటే ఎటు పోతుంది మన దేశం ఇప్పుడు ఆయన ఎప్పుడూ రాసిన పాట, కానీ ఇప్పుడు ఈ కాలంలో కూడా కూడా పనిచేస్తుంది, ఉపయోగపడే పాట. చాలా ఉపయోగపడే పాట. ఇప్పుడు ఇది పాడుతుంటే కొందరు పాత పాట ఏం పాడతావని అంటారు, కానీ ఈ పాత పాట మూమెంట్ అసలు నువ్వు ఎప్పుడు పాడినా కొత్తనే, అది కొత్తగానే కనబడుతుంది. ఎప్పుడు పాడినా అందులో ఉన్న ఆ సాహిత్యం అలాంటిది, సాహిత్యం అలాంటిది. ఈ పాట ఇంకా 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలకైనా కొత్తగానే ఉంటది, అంత బాగుంది. సబ్జెక్ట్ అంత ఉంది అందులో. ఇక హష్మి గారు చాలా, నాకు ఆయన స్టోరీ చెప్పిన తర్వాత ఆయనను అతి కిరాతకంగా నరికి చంపారు. ఢిల్లీ నడిబొడ్డులో గజియాబాద్ అనే ఏరియాలో, ఢిల్లీలో ఒక వీధి నాటకం వేస్తుంటే ఆయన కత్తుల గొడ్డలతోటి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అండి, కత్తుల గొడ్డలతోటి ఈ నాటకం వేస్తే ప్రజలు
నా ఫ్యాక్టరీలన్నీ బంద్ అయిపోతున్నాయి, మా ఫ్యాక్టరీలన్నీ మా అంటే ప్రజలు వాళ్ళ హక్కుల కోసమే కదా అవును, కార్మికులు కొట్లాడేది. అవును. ఆ కార్మిక హక్కుల కోసం అల్లాబోల్ అనే నాటకం వేస్తున్నాడు ఆయన. ఉమ్, అల్లాబోల్ అనే నాటకం చాలా చైతన్యం చేస్తున్నది అక్కడి ప్రజల్ని, ఉమ్, కార్మికుల్ని. ఉమ్. ఆ సందర్భంలో ఈయనను చంపితే ఈ నాటకం అంతా ఆగిపోదురా అని అనుకున్నారు. ఆ, కానీ ఆయన చంపిన తర్వాత నాటకం ఆగలే. ఆయన భార్య మలయశ్రీ అశ్మి, మలయశ్రీ ఆయన ముస్లిం, ఈమె హిందూ. ఆ. మలయశ్రీ అశ్మి 3 రోజులకు, ఆయన చనిపోయిన 3వ రోజుకే అదే ప్లేస్లో ఎక్కడ చంపిరో, ఎక్కడ నాటకం ఆగిందో అక్కడనే ఆగిపోయిన నాటకం అని వేసింది. బా. మళ్ళీ లక్షల జనం చూసిరు అక్కడ. అట్లాంటి చరిత్ర ఆయన చరిత్ర విన్న తర్వాత ఆయన పాటను అసలు నేను ఆ పాట కూడా ఎక్కడంటే ఫస్ట్ స్టార్టింగ్లో రమేష్ అన్న అని మాకు నన్ను బాగా ప్రోత్సాహం చేసేవాడు, మా మాజీ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు పనిచేసాడు. ఆయనను చంపడం వల్ల కళ చచ్చిపోలేదు కదా, లేదు, ఇంకా ఆగలే. ఎక్కువ అయిపోయింది. ఆగిపోయిన నాటకం నువ్వు ఒక్కరు చంపితే ఆగదనే ఉద్దేశంతోటే కదా. ఆ, ఇప్పుడు ఇంకా 100 మంది తయారయ్యారు కదా, ఇంకా 100 మంది తయారయ్యారు, ఇంకా అది ప్రజల్లోకి ఇంకెక్కువ ఇప్పటికీ నడుస్తూనే స్వచ్ఛపోయింది. ఉంది అక్కడ జననాట్య మండలి. ఆ, అక్కడ వాళ్ళు ఏంటంటే జాబర్స్ అందరు ఉమ్, జాబు లేని టైంలో ఆదివారం వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. ఉమ్. మిగతా టైంలో మళ్ళీ ఆదివారం వరకు ఒక నాటకం తయారు చేసుకుని ఒక ఏరియాలో వేసేస్తారు. అంటే సండే టైం చూసుకొని ఎక్కడో ఒక్కడ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ వేస్తారు చేస్తారు వాళ్ళు. చాలా అద్భుతమైన నాటకం వేస్తారు వాళ్ళు. ఉమ్, అది ఆయన హష్మి హత్యం చేసిన తర్వాత ఆయన పాట నల్లి ధర్మారావు గారు అని రాశారు. ఉమ్. ఆ పాట అద్భుతమైన పాట. దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి, భావిస్వర భాస్వరాన్ని మన్నించే సూర్యరశ్మి హష్మి, హష్మి హష్మి హష్మి, దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి, భావిస్వర భాస్వరాన్ని మండించే సూర్యరశ్మి హష్మి, హష్మి. లక్షలాది హృదయాలను కదిలించే ఎదనీదని, నిదరోయే బ్రతుకులను మేల్కొలిపే కదనీదని, లక్షలాది హృదయాలను కదిలించే ఎదనీదని, నిదరోయే బ్రతుకులను మేల్కొలిపే కదనీదని, కాలం ప్రకటించింది నీ హత్యాస్థలిలో అచ్చమైన ప్రజాకవులు హష్మి వంటి వారని, దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మి, హష్మి హష్మి. ఈ పాట నేను ఆయన రమేష్ అన్న ప్రాక్టీస్ చేయమన్న తర్వాత ఈ పాటను ఎందుకు ప్రాక్టీస్ చేయమన్నాడా బా అనుకున్నా. కానీ ఇది నేర్చుకొని నేను ఢిల్లీలో మేము మన చరిత్ర అనే నాటకం వేస్తానికి పోయినాం. మన చరిత్ర కూడా ఒక అద్భుతమైన వీధి నాటకం మాది, మన భారతదేశ చరిత్ర అన్నమాట. అసలు ఎట్లా మతం ఎట్లా పెరిగింది, కులాలు ఎట్లా భిన్నత్వంలో ఏకత్వం ఎట్లా అయింది దేశం అనేది మన చరిత్ర మొత్తం ఉంటది మన చరిత్ర నాటకంలో. ఆ నాటకం ఇది మన శాంతారావు గారు రాశారు, చాలా అద్భుతమైన నాటకం. ఈ నాటకంలో నేను కూడా పాత్ర వేస్తోంది. అట్లా మేము ఢిల్లీలో వాళ్ళు జననాట్య మంచి వాళ్ళు పిలిచినప్పుడు ఈ నాటకాన్ని తీసుకొని పోయినప్పుడు ఈ పాట ఆయనతో పనిచేసిన సహచరులు ఉంటారు కదా, నేను ఈ పాట వాళ్ళ బస్సులో తీసుకుపోతుంటే ఈ పాట వాడితే ఏడ్చిరు వాళ్ళు, ఏడ్చిరు. నేను అప్పుడు అనుకున్నాను, ఈ పాటకు అంత అది ఉందంటే ఆయనతో అంత చనువు ఉన్న వాళ్ళు ఉన్నారు అలా. మీరు పాడే విధానం కూడా ఏంటంటే ఆ పాటలో ఇంకా చాలా బాగా ఆకర్షించే జనాలకి ఎక్కువ వెళ్ళిపోతుంది అన్నమాట, మైండ్ కరెక్ట్ అయ్యే పాటలు పాడతారు అన్నమాట మీరు. బాగా పాడేటప్పుడు కూడా అట్లా కనెక్ట్ అయిపోతుంది, అంటే అంత బాగుంది మీ వాయిస్ కూడా. అయితే ఇంకొక చిన్నది చివరికి, తన లక్ష్యాన్ని సాధించడంలో ప్రజానాట్య మండలి ఎంతవరకు విజయం సాధించింది? విజయం అనేది ఉద్యమాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఉద్యమాలు, ఇప్పుడు ప్రజలు సకల ఇబ్బందులు పడుతున్నారంటే ఆ మూమెంట్లో ప్రజానాట్యం రాసే పాట కానీ నాటకం కానీ అద్భుతంగా వెళ్తుంది. ఒక సందర్భంలో ప్రజలు కదలిక లేనప్పుడు మనం ఏది రాసినా పోదు జనంలోకి. జనం స్పందన లేనప్పుడు ఏం రాసినా ఏది వాడినా స్పందన లేనప్పుడు కష్టమైన పని.
అది జనంలోంచి ఉద్యమం వచ్చినప్పుడు అది ఏ పాట రాయి ఆ క్షణంలో ఆ సమస్య మీద రాసినప్పుడు వెళ్ళిపోద్ది జనంలోకి. అది ఒక తూటాలాగా వెళ్ళిపోతుంది అది. అట్లాంటి సందర్భాలలో ప్రజానాట్యం మళ్ళీ చాలా సందర్భాలలో చాలా పాటలు రాసి జనంలోకి తీసుకెళ్ళింది. అద్భుతమైనవి ఓగో 1000-2000 పాటలు దాదాపు ఎన్నో, అది లెక్క చెప్పలేము. అది అన్ని పాటలు రాసి ప్రజానాట్యం మళ్ళీగా. చాలామంది రచయితలు కూడా గాయకులైన రచయితల వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒక రచయితనే. నేను గాయకునైనా నువ్వు రచయిత కావాలరా అని చెప్పి దేవి గారు, శాంతారావు గారు చెప్తే, దేవేంద్ర గారు రాసిన పాట, నేను రాసిన మొట్టమొదటి పాట బీడీ కార్మికుల మీద రాసిన పాట. ఒక్కసారి. ఏమి బతుకులి పాడు బతుకులు, ఏమి బతుకులమ్మో తల్లి, బీడీ కార్ఖానల్ల బతుకులు, బీడు బతుకులమ్మో చెల్లి. ఏమి బతుకులి పాడు బతుకులు, ఏమి బతుకులమ్మో తల్లి, పొద్దు పొద్దున లేచి తల్లి, బీడాకు పోగాకు తెచ్చి తల్లి, ఆకు పోగాకును తెచ్చి తల్లి, ఆ నీళ్ళల్ల నానబెట్టి తల్లి, సైజు పత్తరాతోటి తల్లి, కత్తిరించిన నీవు చెల్లి. బాగుంది. నేను ఫస్ట్ రాసిన పాట ఇది. ఇట్లా ఒక దాదాపు 10-15 పాటలు నేను కూడా రాసిన సందర్భాన్ని. ఆ సందర్భంలో బీడీ కార్మికుల మీద అంటే ఇప్పుడు మీ ఏరియాకు ఎక్కువ బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారా? నేను భువనగిరిలో చదువుకున్నప్పుడు ఆలేరు ఏరియాలో ఉండేటోళ్ళు. నేను ఇప్పుడు ఉన్న నిజామాబాద్లో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నిజామాబాద్లో ఎక్కువ ఉంటారు. నిజామాబాద్లో నేను ఇప్పుడు స్థిరపడి ఉన్నా, అక్కడ ఉన్నా కాబట్టి, మా ఆవిడ అక్కడే కాబట్టి అక్కడనే ఉన్నా కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటారు బీడీ కార్మికులు. ఇప్పుడు అక్కడ అప్పుడప్పుడు పాడుతూ ఉంటా పాట. నేను ఆ పాట సందర్భంగా నేను రాసిన పాటలు చాలా ఉన్నాయి. ఒక 10-15-20 దాకా ఉంటాయి పాటలు. ఆ పాటలు కొన్ని రికార్డ్ అయినాయి, కొన్ని కాలేదు, కొన్ని నేను ఫైల్ చేసుకునేవి ఉన్నాయి, కొన్ని ఏం చేసుకునేవి. రికార్డ్ అయిన పాటలు ఏంటి? రికార్డ్ అయిన పాటలు ఈ పాట రికార్డ్ అయింది. ఏమి పొద్దు పొద్దున్న లేచి తల్లి, పోరగాన్ల చదురుకొని చెల్లి, బీడాకు పోగాకు తెచ్చి తల్లి, ఆకు తెచ్చి నా నీవు చెల్లి, నీనల్ల నానబెట్టి చెల్లి, సైజు పత్తరాతోటి చెల్లి, కత్తిరించి నా నీవు తల్లి. అయ్యో తెల్లవారినా మొదలు చెల్లి, పొద్దుగూకేదాకా చల్లి, బీడీలన్నీ చుట్టి నీ శైలు నొప్పి పెట్టే తల్లి. అయ్యో కాళ్ళు దొడ్డుగా వాసిపోయి నీకు నడుము నొప్పి పెట్టే చెల్లి, ఏమి బతుకులి పాడు బతుకులు, ఏమి బతుకులమ్మో చెల్లి. ఈ పాట రాసినాక దేవేంద్ర గారు మా పెద్ద రచయితలకు గురువు ఆయన ఈ పాట ఎట్లా రాసినవరా, వాళ్ళ జీవితాలు అట్లా జీవితం మొత్తం కనిపిస్తుంది అక్కడ. ఆ పాట అసలు మామూలుగా కాదు, గింత కూడా సరి చేయలే ఆయన. మొత్తం ఒకే సెలెక్ట్ చేసేసి ఆ పాట. మొట్టమొదటిసారి మేము విశాఖపట్నంలో జరిగింది క్యాంపు. అప్పుడు మొట్టమొదటిసారిగా గాయకులే రచయిత అయిన వేళ ఆ క్యాంపులో. అప్పుడే చాలా మంది రచయిత, చాలా వరకు గాయకులు రచయితలు కారు ఎక్కువ, రచయితలు గాయకులు ఎక్కువ కాలేరు. అంటే నిమ్మికాడ ఏంటంటే రెండు ఉన్నాయి, పాట పాడగలవు, డప్పు కొట్టగలవు, ఇటు రాయగలవు, దాని కార్యక్రమం మొత్తం వనప్ చేసుకొని. అంటే మేము ఒక ఏమంటారు దాన్ని, థియేటర్ వర్క్ షాప్ కూడా నడిపినాం మేము. శూద్ర తపస్వి నాటకం ప్లస్ వేమన నాటకం, ఇవి మేము స్టేజ్ నాటకాలు వేసినాం. అప్పుడు కూడా అద్భుతంగా 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని మన ఇక్కడ బెంగళూరు నుంచి వెళ్ళి రప్పించుకొని అతన్ని వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని మేము శూద్ర తపస్వి నాటకం ప్లస్ వేమన నాటకం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వేసినాం చాలా నాటకాలు. అక్కడ నేను నటించగలుగుతా, పాడగలుగుతా, డప్పు కొట్టగలుగుతా, అన్ని చేయగలుగుతా, అన్ని ఒక్కరిలో ఇన్ని టాలెంట్లు అంటే చాలా వరకు తక్కువ ఉంటాయి అన్న. డాన్స్, యాక్టింగ్, రచయిత, ఒక పాట గాయకుడిగా చాలా నువ్వు ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్లు అంటే ఎవరు వదులుకుంటారు? ఏ కళారంగం వదులుకోదు. నేను ఇంకో పాట ఏంటంటే ఒక మాసవల సందర్భంగా రాసిన పాట రైతు మీద. తిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, భూవ పెట్టినను బుజ్జగించే నా అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా, కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే, కంకులు బరువెక్కి నీకు వందనమంటుంటే, ముత్యాల గింజలు కనక వర్షముల జల జల రాల
పండుగంగా నాకు కనుల పండుగాయే. నేలమ్మా ఆ మట్టి పేగు బంధం చెదిరి చెదలు పట్టెనమ్మా. చిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా. బువ్వ పెట్టినను బుజ్జగించెనా అమ్మలాలనకు దూరమా. నేలమ్మలాలనకు దూరమా. ఇది కూడా నేను రాసిన పాట. వాయి ఇది చాలా ఫోకస్ అన్న ఇది. నేను రాసిన పాటలలో అంటే అది వేరు మళ్ళా. ఆ, ఆ పాట వేరు. అది అది వేరే వాళ్ళు రాసిన పాట. ఇది నేను భూమాత మన రైతు మీద రాసిన పాట అనమాట. అవునా? అట్నే అనిపిస్తుంది. ట్యూన్ అదే సేమ్ అదే అనిపిస్తుంది. అది ఇంకో పొట్ట కూటి కొరకు నీవు పొలం పనికి పోయినావు. పొట్ట నిండదాయలే పూట గడవదాయలే. పొట్ట నిండదాయలే పూట గడవదాయలే. ఒరి కోతలు కోసి నీవు ఒడ్ల రాసివైనావు. గడ్డి పోసలన్నీ ఏరి గడ్డామే అయినావు. బుక్కెడు బువ్వ లేదులే గుక్కెడు గంజి లేదులే. ఇది కూడా వ్యవసాయ కార్మికుల మీద. ఈ పాట అయితే అక్కడ బి వెంకట్ గారు క్లాస్ చెప్తున్నారు. రచయితలకు ముందు ఇంట్రడక్షన్ ఇస్తారు కదా, అప్పుడు ఇచ్చేటప్పుడే పాట రాసేసినది. ఇది రాస్తే ఏమైందంటే మామూలు పదాలు ఉన్నాయి, ఇంకా మంచిగా రావాలని చెప్పి చాలా మంది అన్నారు. కానీ కొందరు రచయితలు ఉండి చాలా అద్భుతమైన పాట, జనం భాష ఉంది, ఆ జనం భాషలోనే పాట ఉండాలి, అది కరెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసి పెట్టారు. మళ్ళీ అట్లా చాలా 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 పాటలు పాడిన. అట్లే అంజన్న అని నన్ను ప్రోత్సహించడం వల్ల మంచి వ్యక్తి ఆయన. మన ఆయన చనిపోయిన నెల రోజులకే ఆయన చనిపోయాడు. అయ్యో. ఆయన చనిపోయినప్పుడు ఒక అద్భుతమైన క్యాసెట్ తీసినాం. ఆయన పంటి నొప్పితోటి ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు. ఆయన మీద అంజన్న ఓ అంజన్న పాటలని చాలా అద్భుతమైన పాట. అంజన్న ఓ అంజన్న మా అన్నయ్య, మా అంజన్న మా అన్నయ్య, నేను నా కోసం పుట్టలేదని అంటివి, నేను పార్టీ కోసమే పుట్టానని రాసుకుంటివి, చివరి గడిలో నీ పాటకు కోరసిమ్మంటివి, నువ్వు పాడుతూ మా చేత పాడించి ప్రాణాలు వదిలితివి. అంజన్నా ఓ అంజన్నా, అంజన్నా మా అంజన్నా మా అన్నయ్య, మా అంజన్నా మా అన్నయ్య. ఈ పాట చాలా మారుమోగింది. ఈ పాట ఒక్కటే కాదు, ఆ అంజన క్యాసెట్లో ఉన్న పాటలన్నీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయింది. బాగుంది పాట, చాలా బాగా రాస్తారన్న. ఎందుకంటే ఆ పాటలు చాలా సాధారణమైన భాషలో, సాధారణమైన ట్యూన్లో ఆ పాటలన్నీ ఉండడం వల్ల జనంలోకి వెళ్ళినాయి బాగా. అట్లా అంజన పాటలు బాగా ఫేమస్. అక్కడి నుంచే నేను రికార్డింగ్లోకి స్టార్ట్ అయ్యి రికార్డింగ్ పాటలు వాడడం అనేది స్టేట్ వాళ్ళు గుర్తించింది కూడా అప్పుడే. ఆ పాటలతోటే స్టార్ట్ నాకు. ఆ రికార్డింగ్ స్థాయి నుంచి ఇప్పటికీ నేను ఇప్పుడున్న రికార్డింగ్లలో నా పాట లేకుండా ఏ రికార్డింగ్ ఉండదు. కంపల్సరీ నా పాట ఒక్కటన్నా కంపల్సరీ పాడిస్తారు. అట్లా పాటలు. ఇంకా మహిళలకు సంబంధించిన పాటలు ఏమన్నా రాసిరా? నేను మహిళలకు సంబంధించిన పాటలు రాసిన. అది కడపలో ఒకానొక సందర్భంలో పిల్లల అమ్మకం మీద క్యాంప్ నడుస్తుంది. పిల్లల అమ్మకం మీద పిల్లల్ని అమ్ముతురు. అమ్ముకున్న తర్వాత ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే అంశాల మీద పాటలు రాయమన్నారు నన్ను. ఒకటి రమేష్ అన్న అని నాతో పాటు ఉండే రమేష్ అన్న కూడా ఒక పాట రాసిండు. నేను కలిసి ఇద్దరం రాసిన పాటలు. ఆయన ఏమో తల్లి పిల్ల కోసం ఎట్లా ఆవేదన పడుతుంది అనేది ఆయన రాసిండు. నేను ఆ అమ్మాయి తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె పోయిన తర్వాత, అమ్మిన తర్వాత, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు పడుతుంటారు కదా, చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, నేను ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నా అని చెప్పడం కోసం చాలా పాటలు. ఒక్కసారి పల్లవి పాడండి అన్న. పల్లవి చరణం. నా కంటి పాప ఎట్లా ఉన్నదో ఓయమ్మా,
నా ఇంటి దీపం ఎట్లా ఉన్నదో, నా పసిబొగ్గ ఏమి చేస్తున్నదో, కన్నుల నిండా బిడ్డ రూపమే, గుండెల నిండా తీరని శోకమే, నా కంటి పాప ఎట్లా ఉన్నదో ఓయమ్మా, నా ఇంటి దీపం ఎట్లా ఉన్నదో, నా పసిబొగ్గ ఏమి చేస్తున్నదో. పుట్టెడు కష్టాల సంసారంతో చక్కని బిడ్డల సాదుకోలేక, చదువు సంధ్యలకు దూరం చేసి, బతుకు బాధ్యతల భారం వేసి, కాని రాజ్యం పనికి పంపితే ఓయమ్మో, పనికి తీసుకెళ్ళిను నీ నమ్మితి, బిడ్డ సుఖపడుతుందని అనుకుంటిని, నా కంటి పాప ఎట్లా ఉన్నదో ఓయమ్మా, నా ఇంటి దీపం ఎట్లా ఉన్నదో, నా పసిమొగ్గ ఏమి చేస్తున్నదో. ఇంట్లో కూర్చొని తల్లి బిడ్డను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటది. మళ్ళీ పోతే దీనికి దానికి అందంగానే మళ్ళా ఆ అమ్మాయి, దీనికి నేనే ట్యూన్ చేసిన, ఈ 2 ట్యూన్లు నేనే ట్యూన్లు కూడా చేస్తాను నేను. ట్యూన్లనే ట్యూన్ అనుకునే పాడినాం పాట, రాసినాం పాట. ఇది రమేష్ అని రాసిన పాట. అందాల రెమ్మను అపరంజి బొమ్మను, అమ్మకు దూరమైన కన్నీటి చెమ్మను, అమ్మకు దూరమైన కన్నీటి చెమ్మను, అందాల రెమ్మను అపరంజి బొమ్మను, నన్ను కన్నప్పుడే అమ్మ నాన్న కలత చెందిరంట, నేను పెరుగుతుంటే దినదినము దిగులు చెందిరంట, ఎవరిని బాధించాలని పుట్టలేదు నేను, ఎందుకు సాధించాలని చూస్తున్నారు నన్ను, ఏమిటి నా నేరము, ఎందుకు ఈ వైరము, అందాల రెమ్మను అపరంజి బొమ్మను, అమ్మకు దూరమైన కన్నీటి చెమ్మను, అమ్మకు దూరమైన కన్నీటి చెమ్మను. ఇది అమ్మాయి వాడుకున్న పాట. ఇట్లా 2 రాస్తే అద్భుతంగా వెళ్ళినాయి కడప జిల్లా. చాలా బాగుంది అసలు. అంటే సెంటిమెంట్ బాగా. అవును. తల్లి ఎట్లా అవును గుర్తు చేసుకుంటుంది, బిడ్డ ఇబ్బందులు పడుకుంటుంది అనే విషయం బాగా చాలా బాగా ఉంది. ప్రశ్నలు వేసుకుంటుంది అమ్మాయి, నన్ను ఎందుకు అసలు నేనేం పాపం చేసినా, నేనేం చేసినా. అవును, అట్లా చాలా బాగుంది. చివరికి అన్న, ప్రస్తుతం సమాజానికి మీరిచ్చే సందేశం కానీ సలహాలు కానీ, ఈ యువతకు మీరిచ్చే సందేశం అంటే ఇప్పుడున్న యువత ఆలోచన వైపు లేదు. నా సూటి ప్రశ్న వాళ్ళకు, ఆలోచించాలి. ఏం జరుగుతుంది, సమాజం ఎటుపోతుంది, వేరే దేశాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి, మన దేశం ఏ రకంగా ఉన్నది, మనం ఎలా అనుకున్నాం, మన చదువు ఎట్లున్నది, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటి మీద ఆలోచించే యూత్ ఇప్పుడు చాలా తక్కువ. వాళ్ళ ఎంజాయ్ కోసం, వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు ఆ క్షణం అయిపోవాలి పని. భవిష్యత్తు అనేది లేదు. భవిష్యత్తు అనేది లేకపోతే నీ పిల్లలు, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ పిల్లలు ఏ రకంగా ఎదగాలనో ఆలోచన ఉండదు. అందుకని ఈ దేశంలో భవిష్యత్తు అనే ఆలోచన ఉండాలంటే కంపల్సరీ యూత్ ఆలోచన ఉండాలి, యూత్ ఆలోచించాలి. యువతరం అనేది ఆలోచించకపోతే ఈ దేశం అభివృద్ధి చెందదు. ముఖ్యంగా యూతే. యూత్ అనేది ఆలోచన వైపు నడవకపోతే దేశం ఆగమవుతుంది. దేశం ఆగం కాకుండా ఉండాలంటే యూత్ కరెక్ట్ ఉండాలి. అందుకని ఈ దేశంలో చదువు ముఖ్యం, వైద్యం ముఖ్యం. ఈ 2 ఉచితంగా ఇచ్చిన నాడే ఈ దేశం బాగుపడుతుంది. అది కేరళ రాష్ట్రంలో ఇస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇస్తున్నారు కాబట్టి అక్కడ విద్య చదువుకున్న వారు 99% ఉంటారు. అక్కడ ఒక ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే ఇంకో ప్రభుత్వం ఒకసారి రాదు. అందుకని ఆలోచించి ఓటేస్తారు. అంటే విద్య, చదువు ఉన్నప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇక్కడ చదువు లేదని కాదు, చదువు ఉన్నది కానీ ఆ జ్ఞానాన్ని మంచి వైపు మంచి వైపు నడపాల. మంచి వైపు కాకుండా చెడు వైపు పోతున్నది యూత్ అంతా. చెడు దారిన పడకుండా చక్కమైన దారిలో ఉండాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా
విద్యా వైద్యం అనేది ఈ దేశంలో ఉచితంగా చేయాలి. అప్పుడు ఈ ప్రజలు 90% ఉదాహరణకు 70% ఉన్నోళ్ళు 30% ఉన్నా 70% ఉన్న ప్రజలు బాగుపడతారు. ప్రజలకు చాలా ఉపయోగాలు జరుగుతాయి. అప్పుడే ప్రజలు ఇబ్బందులు పడరు. ప్రజలు సుఖంతో ఉండాలి, మంచిగా ఉండాలి, ఈ ఆలోచన విధానం చెడు ఆలోచన కాకుండా మంచి ఆలోచన రావాలంటే, ఈ సమాజం బాగుపడాలంటే సమాజం రావాలనేదే మా లక్ష్యం. సమాజం రావాలి, మార్పు రావాలి. సమాజం అనేది ఎప్పుడు వస్తుందంటే మార్పు వచ్చినప్పుడు, జనంలో ఆ మార్పు రావాలి. జనాన్ని మార్పు చేయాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు ప్రపంచం, డబ్బు వెదజల్లి ఎన్నికలలో గెలుస్తున్నారు. ఏదైనా డబ్బుతోటే నడుస్తుంది, ఏదైనా అదేనా టైప్. మనల్ని పాలించే పాలకులు కూడా అగో వాడు ఉన్నోడు మనకు దేవుడు అనే టైప్లో చెప్తున్నారు. అందుకని అది ఆ మూఢనమ్మకాలు, ఈ మూఢత్వం, ఈ మూఢభావాలు పోనంత కాలం దేశం అభివృద్ధి చెందదు. కులం, మతం, మూఢనమ్మకాలు ఇవన్నీ పోవాలి. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే, ఇవన్నీ పోవాలంటే ప్రజలు మనసు ఫస్ట్ చైతన్యం కావాలి. చదువు విషయంలో, వైద్యం విషయంలో ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా వాడు ఆలోచన చైతన్యం వైపు నడుస్తుంది. చైతన్యం వైపు నడిచినప్పుడు కంపల్సరీ దేశం గురించి ఆలోచిస్తారు వాడు. అప్పుడు ఆలోచించినప్పుడే కంపల్సరీ అభివృద్ధి చెందుతుంది, సమాజం అనేది జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి మనకి. ఆ దేశాలని చూసైనా కనీసం మనం జ్ఞానం తెచ్చుకుందామంటే ఆ జ్ఞానాన్ని అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు పాలకులు. ఆ అజ్ఞానం కాదు, జ్ఞానం కావాలి మనకు. ఆ జ్ఞానం అనేది ఆలోచించాలంటే ఫస్ట్ మనం దృష్టి 10 మంది చెప్పినప్పుడు 10 కోణాలని మనం అర్థం చేసుకోవాలి. మన కోణం అనేది ఏందనేది మనం ఆలోచించాలి. ఒక్కని ఆలోచననే మనం నడవద్దు. 10 ఆలోచన వినాలి. ఒక్క ఆలోచన మన ఆలోచన మనం ఏది కరెక్ట్ ఆలోచించుకొని నిజం ఏది అనేది మనం చెప్పాలి. అది నా సందేశం. అన్నా పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన పాటలు కానీ, మీ టైం కానీ, మీ మంచి సందేశం, ఇక్కడున్న ఈ సమాజానికి ఎలాంటి పాటలు అవసరము, ఎలాంటి ఉద్యమం చేస్తే ఇంకా ఈ సమాజం వస్తుంది, మార్పు వస్తుంది అనేది మీరు అనుకున్నారో ఆ విధంగానే మీ పాటలు ఉన్నాయి, మీ మాటలు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫుల్ టైమర్ నుంచి ఇప్పటిదాకా, ఫస్ట్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక్క పద్ధతి మీద చాలామంది ఫుల్ టైమర్గా ఉన్న వాళ్ళు విప్లవ పార్టీలో చాలా తక్కువనే ఉన్నారు. ఎప్పుడో చేసిర్రు, ఇప్పటి వరకు ఏం చూసుకోవట్లేదు కదా, ఎందుకు ఇలా అనేది ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు పక్కకు పోయి బతుకుతున్న పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా ఒక లక్ష్యంతోనే మీరు ఇంకా చేస్తున్నారు, ఇంకా ప్రజలకు ఇంకా చేయాలని కోరుకుంటూ మీ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అండి ఈరోజు ఆనంద్ అన్నతో ఇంటర్వ్యూ. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా.